నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ జిల్లాల బీజేపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి బాన్సువాడ బీజేపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ పై నెలల తరబడి విద్యార్థులు ఆందోళన చేస్తున్నా గానీ రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఓటు అడిగే అర్హత లేదని విమర్శించారు. మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ నెలకొల్పుతామని ప్రకటనలు చేశారని, ఎక్కడ కట్టిస్తున్నారో సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్ వల్ల ఆదాయం పన్ను పరిమితిని పెంచడం వల్ల మధ్యతరగతి ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా పట్టభద్రుల ఎన్నికల ఇన్ఛార్జ్ గంగారెడ్డి, పెద్దోళ్ల గంగారెడ్డి, పైడిమల్ లక్ష్మీనారాయణ, పైడి ఎల్లారెడ్డి, శాస్త్రవేత్త గుడుకుంట్ల శ్రీనివాస్, కోణాల గంగారెడ్డి, సాయి కిరణ్, హనుమాన్లు శ్రీనివాస్, మోహన్ రెడ్డి, గంగాధర్, శంకర్ గౌడ్, సాయిలు, వివిధ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కేవలం 6% అమౌంట్ పెట్టేసి ఇబ్బంది పెడతా ఉంటారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మా గవర్నమెంట్ వచ్చినంత వరకు 100% ప్రతి నెల శాలరీ తీసుకోకుండా మేము స్కూల్ డెవలప్ చేస్తామని మీ అందరూ సభాముఖంగా తెలియజేస్తాం. జరగబోతూ ఉన్నది. 27వ తారీఖు 8 గంటల నుంచి 4 గంటల వరకు ఎలక్షన్లు ఉండబోతున్నాయి. పోరాటం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని మొన్ననే కాంగ్రెస్ అభ్యర్థి నరేంద్ర రెడ్డి ఏం చెప్తున్నట్టే, నన్ను చూసి ఓటేయకు, మా సీఎం చూసి ఓటేయకు. ప్రజలు ఏమడుగుతున్నారంటే సీఎం ఏమైతే వాగ్దానాలు ఇచ్చారో నెరవేర్చినాక ఓటు వేయాలని ప్రజలు అడుగుతారు. మరి దీన్ని బట్టి ఆలోచించుకోవాలి. రేవంత్ రెడ్డి గారు ఏమేమి వాగ్దానాలు ఇచ్చారు? నిరుద్యోగ వృత్తి ఇస్తారని చెప్పిండు 4,000. మరి 14 నెలలు అయింది. 56,000 అకౌంట్లు వేసినాకనే ఓటు అడగాలి. అదేవిధంగా నిరుద్యోగులకు ఏం చెప్పిండు? 2 లక్షల నోటిఫికేషన్ ఇస్తానని జాబ్ క్యాలెండర్. మరి ఇంతవరకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేడు. గత ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో అరకొర అది వాళ్ళకు కొద్దిగా అపాయింట్మెంట్ చేయడం జరిగింది. ఆ 2 లక్షల ఉద్యోగాలు జూన్ 2 తర్వాత సెప్టెంబర్ 17 వరకు కంప్లీట్ చేస్తానని చెప్పిండు. మరి ఇంతవరకు కంప్లీట్ చేయలేడు. కంప్లీట్ చేసాకనే ఓటు అడుగుని చెప్తా ఉన్నాడు. న్యాయవాదుల విషయంలో 5,000 స్టైఫండ్ ఇచ్చి 3 సంవత్సరాలు ఇస్తాను కొత్త న్యాయవాదులకు. వాళ్ళ స్టైఫండ్ ఇంతవరకు వెళ్ళి 70,000 ఇచ్చినాకనే ఓటు అడుగుమని చెప్తా ఉన్నాను. నరేంద్ర రెడ్డి ఇవి మీ రేవంత్ రెడ్డి గారు ఏవైతే ఇచ్చిండో అవి మీరు ఇచ్చిన వాగ్దానాలు కంపల్సరీ నెరవేర్చినాకనే ఓటు అడగాలి. మరి మీ విషయంలో తీసుకుంటే మీకు విద్యా సంస్థలు ఉన్నాయి. మరి విద్యా సంస్థలు ఉన్నప్పుడు తోటి విద్యా సంస్థలు ఉన్నాయి, దీంతో పాటు ఎన్నో వేల మంది విద్యా సంస్థలు ఉన్నాయి. ఫీజు రియంబర్స్మెంట్ ఇది బర్నింగ్ ఇష్యూ. ఫీజు రియంబర్స్మెంట్ ఉన్నప్పుడు మరి ఏ రోజైనా ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి లెటర్ ఇచ్చినావా? మరి 2018లో నువ్వు పార్టీలో ఉన్నావు. 2018 నుంచి ఏ రోజైనా ఒక రోజైనా పార్టీ పోయి 7,940 కోట్లు ఉన్నాయి. 7,940 కోట్లు అమౌంట్ రిలీజ్ చేస్తే రిలీజ్ చేసిన తర్వాతనే నువ్వు మార్కెట్ తిరగాలి, ఓటు అడగాలి. అప్పటిదాకా ఓటు అడగడానికి అర్హత లేదు. ఎందుకంటే మరి నువ్వు ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ తీసుకున్నావా? తీసుకుంటే మరి బహిరంగ చెప్పు. తీసుకోకపోతే వీళ్ళందరికీ అమౌంట్ అది ఇప్పించారు. అమౌంట్ ఇప్పించిన దాకా నేను తిరిగి అర్హత లేదు. దాంతో ఏమవుతుందంటే ప్రతి కాలేజీలో డబ్బులు పేమెంట్ రాక ఎన్నో కాలేజీలు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. ఆ ఇబ్బందులు పడుతున్నాక వాళ్ళ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు శాలరీలు ఇవ్వలేక, విద్యార్థులు ఎవరైతే చదివారో విద్యార్థులు పై చదువు చదవలేక వాళ్ళకు సర్టిఫికేట్ రాక ఇట్లా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. బేషరతుగా మీరు ఇమ్మీడియట్లీ వాళ్ళకి అమౌంట్ ఇచ్చినాకనే ఓటు అడగాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, మండల్కు ఇంటర్నేషనల్ స్కూల్ కట్టిస్తా అని చెప్పారు. మరి ఏ మండల్లో కట్టించారో తెలియదు. మరి మండల్లో ఇంటర్నేషనల్ స్కూల్ కట్టిస్తున్నాం. మరి ఏ మండల్లో ఉన్నదో మన 650 మండల్లో ఎక్కడ లేదు. తర్వాత 650 మండల్లో కేవలం 11 మంది ఎంబీఓసే రెగ్యులర్ ఉన్నారు. ఇంతవరకు ఫుల్ ఏపీసీ అంటారు, ఫుల్ అడిషనల్ ఛార్జ్ అని. విద్యా వ్యవస్థ మీద ఎంత ఇంట్రెస్ట్ ఉందో రేవంత్ రెడ్డి గారికి బయటపడతా ఉన్నారు. దీన్ని బట్టి విద్యా వ్యవస్థను ఎప్పుడైతే బాగు చేయాలనే ఉద్దేశం ఉంటే నువ్వు బడ్జెట్లో చుట్టుపక్కల రాష్ట్రాలు ఏదైతే ఉందో 15% నుంచి 18% దాకా పెట్టడం జరిగింది.
మనది ధనిక రాష్ట్రం. 2014లో 15,000 మిగులు బడ్జెట్ ఉంది. ఆ బడ్జెట్ ఉన్నాక గత ప్రభుత్వం ఏదైతే ఉందో 10 సంవత్సరాలకు ఎప్పుడైతే మామూలు పంపించారో 14 నెలల్లో విరక్తి వచ్చింది. ఎందుకంటే కర్ణాటకలో 5 గ్యారంటీలు అక్కడ ఫుల్ఫిల్ చేయలేదు, ఇక్కడ 6 గ్యారంటీలు ఇచ్చారు, ఇక్కడ ఫుల్ఫిల్ చేయలేదు. ఈ 6 గ్యారంటీలు తీసుకుపోయి ఢిల్లీలో ఏం చేసారు, 7 గ్యారంటీలు ఇస్తామని చెప్పారు. అప్పుడేమైంది, మా నాయకులందరూ పోయి ఇక్కడ 5 గ్యారంటీలు ఇచ్చి అక్కడ ఫుల్ఫిల్ చేయలేరు, కర్ణాటక ఇక్కడ 6 గ్యారంటీలు ఇక్కడ ఫుల్ఫిల్ చేయలేరు. గతంలో హిమాచల్ ప్రదేశ్లో ఏం చేశారంటే ఓపీఎస్ ఇస్తామన్నారు, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇస్తాని అక్కడికి వాళ్ళు చేయలేరు. దీన్ని బట్టి వీళ్ళన్నీ అబద్ధాలు చెప్తా ఉన్నారు, ప్రజలు ఆలోచించుకోవాలి అని చెప్పడం జరిగింది. మొన్న బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం